గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికొస్తే, గోల్డ్ మేజర్‌గా రియాక్షన్ అవ్వకపోయినా, సిల్వర్ మాత్రం హ్యూజ్‌గా రియాక్షన్ ఇండియన్ మార్కెట్‌లో అవ్వడం చూస్తున్నాం. దాదాపుగా 4,000-5,000 రూపీస్ తగ్గడం చూసాం. ఇంకొక 1,000-2,000 రూపీస్ కిందకి వస్తే మాత్రం మనకొక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇంకా మనకు అవైలబుల్ ఉన్నట్టుగా మనకు చార్ట్స్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చూసుకున్నా గానీ, ఇంటర్నేషనల్ సిల్వర్ ప్రైస్ కూడా డాలర్ రూపంలో చూస్తే కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరికి రావడం చూస్తున్నాం. అది ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. ఒక మంచి ఆపర్చునిటీగా మనం అక్యుములేషన్‌కి మన లాంగ్ టర్మ్ వ్యూతోని మన ఇన్వెస్ట్‌మెంట్‌కి ఆపర్చునిటీగా చూడొచ్చు. ట్రేడర్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ట్రేడర్స్ చేయాల్సింది ఏందంటే కాల్ అండ్ పుట్ 2 సైడ్స్ బై చేయడం. మేబీ 85,000 కాల్ అండ్ 75,000 పుట్, లేదంటే 70,000 పుట్ అండ్ 90,000 కాల్ లాంటిది ఒకటి ఆలోచన చేయొచ్చు. బట్ రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా డాలర్ మాత్రం ఆల్ టైమ్ హైని క్రాస్ అయింది. 83.70, 83.80 క్రాస్ అయ్యి దాదాపుగా 84.10 చూపిస్తుంది. ఇది ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఒక మేజర్ రెసిస్టెన్స్‌ని క్రాస్ అయింది. 83.80, 83.90 పైన మెయింటైన్ చేస్తే మాత్రం ఇంకా డాలర్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం మాత్రం చార్ట్ పరంగా కనబడుతుంది. ఇది మేజర్‌గా ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా, యూఎస్ డేటా అనౌన్స్‌మెంట్, ఈ నర్వస్‌నెస్ చూస్తుంటే డాలర్ స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఫెడ్ అనౌన్స్‌మెంట్ మీద ఇంకా ఫర్దర్‌గా మూవ్‌మెంట్ అనేది వాటి మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాషియస్‌గా, కేర్‌ఫుల్‌గా ఆపర్చునిటీని ఐడెంటిఫై చేస్తూ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్‌లో వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నెగెటివ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ S&P 500 1.5-2% నెగెటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది. దీనికి గల కారణం జాబ్స్ డేటా. అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా వచ్చేసి నెగెటివ్ రావడం లాస్ట్ ఫ్రైడే. దాంతోని ఫ్రైడే క్లోజింగ్ కూడా నెగెటివ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నెగెటివ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మన ఇండియన్ మార్కెట్ కూడా దాదాపుగా 2%, 2.5% నెగెటివ్ క్లోజ్ అయ్యడం చూసాం. ఈ నెగటివిటీ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉన్న ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఫెడరల్ రిజర్వ్‌ది ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఆ మీటింగ్‌లో ఇంట్రెస్ట్ రేటు తగ్గించడం ఏదైనా అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం అగైన్ మార్కెట్ రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది. హౌవెవర్ మనం ఇండియన్ మార్కెట్ అయినా, యూఎస్ మార్కెట్ అయినా మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మార్కెట్స్ నెగెటివ్ నర్వస్‌నెస్ కనిపించినప్పుడు సేఫ్ మెజర్స్ అండ్ బెస్ట్ మెజర్స్ ఏంటంటే, ఇండెక్స్‌లో, ఈటీఎఫ్‌లో లేదంటే మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్‌లో మనం అక్యుములేట్ చేసుకోవడం ఒక ఇంపార్టెంట్ పద్ధతి అయితే, ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. కన్జంప్షన్‌కి సంబంధించిన ఈటీఎఫ్స్ అయినా సరే, కన్జంప్షన్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, కన్జంప్షన్‌కి సంబంధించిన స్టాక్స్ అయినా సరే, కరెంట్ సిట్యుయేషన్‌లో మనం కన్జంప్షన్ స్టాక్స్, కన్జంప్షన్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఫోకస్ చేయగలిగితే బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ బెస్ట్ ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ కూడా స్ట్రాంగ్ ఉండడం, మేజర్‌గా నెగెటివ్ ఈరోజు ఇండియన్ మార్కెట్‌లో క్లోజ్ అవ్వలేదు. హార్డ్లీ 1%, 1.5% మాత్రమే నెగెటివ్ క్లోజ్ అయింది. సో, ఫార్మాకి సంబంధించిన ఈటీఎఫ్ అయినా, ఫార్మాకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ అయినా తీసుకోవచ్చు. మార్కెట్ ట్రెండింగ్‌లో ఉంది. అదేవిధంగా బడ్జెట్‌లో అయినా సరే, మన ఎలక్షన్ అనౌన్స్‌మెంట్స్‌లో అయినా సరే, మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించింది, ఈవీకి సంబంధించింది, పవర్‌కి సంబంధించింది అనౌన్స్‌మెంట్స్, బడ్జెట్స్, రైల్వేకి కూడా చాలా బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి, ఈ సెక్టర్‌లో ఎనీ రియాక్షన్ ఇంకా ఒక 5-10% రియాక్షన్ స్టార్ట్ అయిందనుకోండి, మనకి ఈ సెక్టర్స్‌లో కూడా మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసే అవకాశం కనపడుతుంది. యూఎస్‌లో వచ్చిన ఇష్యూ వలన ఇండియాకి కొంతవరకు ఇన్‌ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నా, మేజర్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇండియా స్ట్రాంగ్ ఫుటింగ్‌లో ఉంది. అండ్ ఈ కరెక్షన్ ఒక ఆపర్చునిటీ మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, మనం ఈ కరెక్షన్‌ని ఒక అక్యుములేషన్‌కి వాడుకోవాలి. ఇండెక్స్ ఈటీఎఫ్స్, S&P 500 అయినా సరే, యూఎస్‌లో నాస్డాక్ అయినా సరే, ఇండియా విషయానికొస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా మనకు పవర్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన దాని మీద ఫోకస్ చేయొచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన ఈటీఎఫ్స్ కూడా మనం పికప్ చేయొచ్చు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్ కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఈ ఈటీఎఫ్స్ మీద మన అక్యుములేషన్ మోడ్‌లో తీసుకోపోగలిగితే మనకు యావరేజింగ్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఐపి చేసేవారు చేయదగింది ఏందంటే, అడిషనల్‌గా కొంత అమౌంట్ మనం ఈ ఫాల్‌లో కొంత మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవ్రీ 2%, 3% కరెక్షన్స్‌లో మనం ఎస్ఐపిని ఇంక్రీజ్ చేసుకోవడం, లేదంటే లంసమ్ అమౌంట్స్ మనం లెట్ అస్ సే రూ. 1,000 ఎస్ఐపి చేస్తున్నాం అనుకోండి. లంసమ్ అమౌంట్ 2,000,
3000, 4000 అదే మ్యూచువల్ ఫండ్‌లో మనం లంసమ్ రూపంలో కూడా ఇన్వెస్ట్ చేస్తే, అదే ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తే మనకు యావరేజింగ్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కరెంట్‌గా కొన్ని బెటర్ అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. కొంత రిస్క్ ఓరియెంటెడ్ ఉన్నా గానీ కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ కనపడుతున్న స్టాక్స్ ఈ సిట్యుయేషన్‌లో మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి సంజీవ్ గోయింకా గ్రూప్, ఆర్‌పీజీ గ్రూప్. ఆహ్, మనకు వ మంచి అవకాశం ఉంది. ఎందుకంటే గోయింకా గారు రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో దాదాపుగా వాళ్ళ కెపెక్స్ అనేది 50,000 క్రోర్స్ కెపెక్స్ ప్లానింగ్‌లో ఉంది కాబట్టి నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 3-4 టైమ్స్ వాళ్ళ మార్కెట్ క్యాప్ అన్ని స్టాక్స్‌లో పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. సో, అందులో కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది మనకు కరెంట్‌గా కనబడుతుంది. బట్ ఆల్రెడీ స్టాక్స్ 20-30% హై ఎళ్ళాయి. ఎనీ ఛాన్స్ ఒక 15-20% కరెక్షన్ ఈ స్టాక్స్‌లో వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీగా చూసే అవకాశంగా కనపడుతుంది. లేదా స్లోగా అక్యుములేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన స్టాక్స్ కొన్ని యాక్షన్‌లో కనబడుతున్నాయి. ఆ స్టాక్స్ మంచి రియాక్షన్ వస్తే మాత్రం స్లోగా మనం అక్యుములేట్ చేసుకునే అవకాశం కనబడుతుంది. సో, సమ్మరైజ్ చేయడానికి ఇండెక్స్ ఈటీఎఫ్స్, నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ చేస్తున్న ఎస్ఐపి చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు కొంత అడిషనల్‌గా ఎస్ఐపి లేకున్నా, ఎస్ఐపి కంటిన్యూ చేస్తున్నా ఇంకొంత మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే అవకాశం లంసమ్ రూపంలో చేయొచ్చు. అదేవిధంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్‌కి సంబంధించిన సెక్టర్‌లో మనం ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా ఫార్మా సెక్టర్‌కి సంబంధించిన ఈటీఎఫ్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్ అయినా సరే మనం ఆలోచన చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్స్ విషయానికొస్తే సంజీవ్ గోయింకా గ్రూప్ గారిది కొంత అనౌన్స్‌మెంట్ వచ్చింది కాబట్టి హ్యూజ్ కరెక్షన్ వస్తే అందులో మనం లాంగ్ టర్మ్ వ్యూతోని కొంత ఎస్ఐపి చేసుకునే అవకాశం ఇప్పుడున్న ఆపర్చునిటీస్‌లో మనకు కనపడతా ఉంది. రైల్వేస్ అయితే చెప్పనే వద్దు. రైల్వేస్‌లో డెఫినెట్‌గా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్యూజ్ మూవ్‌మెంట్ మాత్రం మనకున్నా గానీ కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం మనం ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా మనం పిఎస్యు సెక్టర్‌లో కూడా మనం మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచన చేయొచ్చు. ఈటీఎఫ్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్ అయినా సరే, స్టాక్స్ పరంగా అయినా సరే మనం ఆలోచన చేస్తే మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ కొంత స్టాగర్డ్ మోడ్‌లో మనం అక్యుములేట్ చేసుకుంటుంటే మనకు యావరేజ్ అవుతుంది. ఒకటేసారి ఎళ్ళేసి ఫుల్‌గా ఇన్వెస్ట్ చేసే బదులు ఎవ్రీ డిప్‌లో కొంత మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనకు యావరేజ్ అవుతుంది అండ్ బెటర్ ప్రైజింగ్‌లో మన ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూతోని మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మనకు కనపడుతుంది. చాలా సెలెక్టివ్‌గా ప్రాఫిటబుల్ కంపెనీలు అండ్ ఫోకస్ ఉన్న సెక్టర్స్‌లో మాత్రమే మనం ఆలోచన చేస్తే మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్‌లో వచ్చే అవకాశం ఉంది. బట్ తగిన రీసెర్చ్ చేయండి, తగిన అనాలిసిస్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ చేయండి. నేను సెబీ అనలిస్ట్‌ని కాదు. అండ్ మీరు తగిన రీసెర్చ్ చేసి ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫెడ్ మీటింగ్‌ని చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మాత్రం అదొక మంచి సదవకాశంగా చూడొచ్చు. బట్ ఇంట్రెస్ట్ రేట్ పెండింగ్ పెడితే మాత్రం మార్కెట్ ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గాకనే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాము అని చెప్పేసి ఫెడ్ గిట్ ఏమైనా అనౌన్స్‌మెంట్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ డ్యామేజింగ్ ఫర్ ద మార్కెట్. వీ నీడ్ టు బి లిటిల్ కేర్‌ఫుల్ అండ్ కాషియస్ and wish you all the best. Thank you.